నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను మీ మణిశ్రీ. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటించారు. అయితే దీంట్లో మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటారా? ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతోంది. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ ఎవరి చుట్టూ తిరుగుతారయ్యా అంటే ప్రజా సమస్యలు, న్యాయం, పోరాటం, మానవత్వం, ఈ 4 చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఈ న్యాయం, ఈ సామాజిక న్యాయం, ముఖ్యంగా ఈయన చేసే రాజకీయం మానవతా రాజకీయం. అసలు ఇప్పటి వరకు రాజకీయం తెలుసు అందరికీ, కానీ మానవతా రాజకీయం అంటే ఏంటో తెలియదు. కొత్తగా చవి చూపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. చాలామంది రాజకీయ విశ్లేషకులు నిన్న ఆయన కర్ణాటకలో మాట్లాడిన తీరు చూసి చాలామంది ఏం చెప్తున్నారంటే, మానవతా రాజకీయం చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇలా ఎవరికో 10 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తుల్లో ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చాలామంది చెప్తున్నారు. ఏ విధంగా ఈ మానవత్వ రాజకీయం చేశారు, చేస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. అదేమిటి అంటే, నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ గారి 75వ బర్త్డే వేడుకలకు ఈయన హాజరయ్యారు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఆయన వయసు 75 సంవత్సరాలు, మరి ఈయన వయసు ఒక 52, 53 ఉంటుంది. మరి అంత ఏజ్ గల పర్సన్తో ఇతనికి స్నేహం ఏంటి అంటే అతను ఏజ్ చూసుకోవాలా. మనకు తెలియంది ఇంకా ఏదో ఉంది. మన పెద్దవాళ్ళని గ్రంథాలయాలతో ఎందుకు పోలుస్తారయ్యా అంటే, ఇదిగో ఈ విధంగా ఈయనలాగా వాళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ విధంగా ప్రజాసేవ, న్యాయం, ధర్మం, పోరాటం అంటూ కార్మికుల కోసం పోరాడిన వ్యక్తి ఎవరయ్యా, తీర్పు ఏ విధంగా న్యాయం ప్రకారం ఇచ్చేది ఏమిటి అనేది ఆయన గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనతో ఈయన స్నేహం చేయడం ప్రారంభించారట. అయితే గతంలో ఆయన 2 సార్లు ఓటమి పాలైతే ఆయనకు భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా? ఈయనే, మన మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ గారు. పవన్ కళ్యాణ్, నువ్వు దిగ్భ్రాంతికి గురి కాకు, ఓడిపోయావు కదా అని వెనకడుగు వేయకు, ఇలాంటివన్నీ కామన్, ధైర్యంగా ముందుకు వెళ్ళు అని వెనకాల భుజం తట్టి మళ్ళీ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన అని. ఇది ఒకళ్ళు చెప్తున్న మాట కాదు, ఆయనే ఓపెన్గా చెప్పిన మాట. పోనీ ఆయన బర్త్డే వేడుకలకు వెళ్ళారు కదా, ఆ విధంగా చెప్తున్నారులే అనుకుంటే ఆ ఒక్కదాంతో ఆపలేదు నిన్న ఆయన. ఇంకా 2-3 పాయింట్లు, ఆ పాయింట్లు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చేసేది మానవతా రాజకీయం అని ఒప్పుకోక తప్పదు అంతే అని చాలామంది చెప్తున్న మాట. ఇంకో మాట ఏమిటి అంటే, అక్కడ చిక్బళ్ళాపూర్, కోలార్ జిల్లాల్లో నీటి సమస్య అనేది ఉందట. అయితే ఆ నీటి సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. అవును, అది కర్ణాటక సమస్య కదా, ఈయన దృష్టికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు ఈయన్ని ఏ కోణంలో చూస్తున్నారయ్యా అంటే రాష్ట్ర రాజకీయ నేతగా చూడట్లా, జాతీయ రాజకీయ నేతగా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉన్న వ్యక్తుల్లో ఫలానా సమస్య తీసుకెళ్తే సాల్వ్ అవుతుంది అని ఆలోచించే వ్యక్తుల్లో ఎవరున్నారయ్యా అంటే ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఏది పడితే అది కేంద్రం దృష్టికి తీసుకువెళ్లరు. ఆయన తీసుకువెళ్లేది కేవలం ప్రజా సమస్యలు మాత్రమే. మరి అక్కడ అంతమంది నాయకులు ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు ఆహ్వానించారు? అయితే ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు అంటే, ఈయన వల్ల ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టే ఈయన్ని దానికి ఆహ్వానించి ఆ సమస్యని ఆ దృష్టికి తీసుకువెళ్లారు అని కొంతమంది చెప్తున్న మాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆయన దానికి ఏం స్పందించారో తెలుసా? ప్రజా సమస్యలు ఎప్పుడు కూడా సరిహద్దులకు సంబంధం లేదు, అది ప్రజా సమస్య. నా సాయశక్తుల సోదర భావంతో ఈ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తా. ఎందుకంటే ఆయా ప్రాంతాలు ఒకప్పుడు సరస్సులతో నిండి ఉండేవి. అనావృష్టి కారణంగా నీటి సమస్య అయితే ఏర్పడింది. ఇది ప్రజా సమస్య కాబట్టి నా వంతుగా నేను తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తాను అంటూనే ఆయన ప్రాంతీయ తత్వ భేదం అనేది లేదు, ప్రజలందరూ ఒక్కటే అనే విషయాన్ని పైకి చెప్పుకుంటూ వచ్చారు. అయితే నీటి సమస్య అనేసరికి చాలామంది ఏం చేస్తారు, ఒక రాజకీయ సమస్యగా వాడుకుంటారు. ఇది ఒక రాజకీయ సమస్యే అని చిత్రీకరిస్తారు. ఇది మా వల్ల కాదు, ఇది మీ రాష్ట్రానికి సమస్య అంటూ రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. కానీ ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజా సమస్యగానే చూస్తారు, రాష్ట్రాల పరంగా చూడరు అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అంటూనే కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను ఇచ్చినందుకు అభినందిస్తున్నాను, ఆనందిస్తున్నాను
అభినందిస్తున్నాను, వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందించారు అంటూ వాళ్ళ గొప్పతనాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. పోనీ అక్కడితో ఆగారా? అక్కడితో కూడా ఆగలేదు. అయితే శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే కన్నడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనే దాని మీద ఆల్రెడీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించాను. కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్తాను అని ప్రాంతీయ తత్వం లేకుండా అక్కడ ప్రజల్ని మనల్ని కలిపే ప్రయత్నం చేశారు ఆయన. అలా చేయటం వల్ల ఆయనకున్న లాభం ఏంటి అంటే ఆయనకు వచ్చే లాభం అయితే లేదు, కానీ ప్రజలు ఎక్కడున్నా ప్రజలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. ప్రజలు రాష్ట్రాలు వేరైనా వాళ్ళు ఒక చోట నుంచి ఒకటికి, ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, అక్కడ నివసించాల్సి వస్తుంది. ప్రాంతీయ భేదం అనేది ఉండకూడదు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూనే ఉండాలి. ఇలా రాష్ట్రాలు సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ప్రజలు అందరూ కలిసి ఉంటేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఒక జాతీయ స్థాయిలో ఆలోచించిన నాయకుడు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారనే చెప్పొచ్చు అంటున్నారు చాలా మంది. అయితే ఈ మధ్య ఇంకో విషయం, ఇప్పుడు కాంతార సినిమా చాప్టర్ 1 ఉంది కదా, దానికి సంబంధించి ఏం జరిగింది అంటే ఈ ఓజీ మూవీ కనుక రిలీజ్ అయినప్పుడు అక్కడ ప్రాంతీయ భేదం వల్ల ఏదో ఇష్యూస్ వచ్చినాయి అనే విషయం ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ కాంతార చాప్టర్ 1 అనేది ఇక్కడ ఆంధ్రాలో రిలీజ్ అవ్వడానికి కొంతమంది మనం కూడా ఆపుదాం, వాళ్ళు అలా చేశారు కదా అంటే వద్దు అలాంటి తప్పు మనం చెయ్యొద్దు. ఇది కళామ తల్లి, కళ అందరినీ కలిపేలా ఉండాలి, విడదీసేలా ఉండకూడదు. టికెట్లు రేటు పెంచాలి అనుకుంటే పెంచండి అని ఆయన చెప్పారట. ఆ మానవతావాదం ఎవరికి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం, మన ఆంధ్రాలో మన సినిమాలు ఆడాలన్నా లేకపోతే ఈ ఇష్యూస్ ఆల్రెడీ మొన్నటి వరకు జరుగుతూనే వచ్చాయి. టికెట్లు రేట్లు పెంచకూడదని చెప్పి మొన్న శాసనసభలో కూడా బాలకృష్ణ గారు ఒక ఇష్యూ ఒకటి లేవనెత్తారు కదా, దానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఒకరికొకరు టికెట్లు రేట్లు పెంచకూడదని, లేకపోతే ఎక్కువ బడ్జెట్ అని, మాకు ఫోన్లు చేశారని, మమ్మల్ని బ్రతిమలా ఇలా మాట్లాడుకుంటున్న రోజుల్లో పక్క రాష్ట్రం సినిమా ఇక్కడ ఆడితే తప్పేంటి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఇది ఆయన లాభం కోసం చెప్పిన మాట కాదు. ఏమిటి అంటే ఎవరైనా బ్రతకాలి, ఎవరైనా బాగుండాలి అన్న ఉద్దేశంతోనే. అంటే ఏంటి, ప్రాంతీయ భేదం అనేది లేకుండా సినిమాల్లోనే కాదు మనుషుల మధ్య కూడా ప్రాంతీయ భేదం లేకుండా ఉండాలి అని చెప్పిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు అనేది చాలామంది చెప్తున్న మాట. ఈ 3-4 పాయింట్లను బేస్ చేసుకొని ఆయన చేసేది రాజకీయవాదమా లేకపోతే మానవతా రాజకీయవాదమా అనేది ఒకసారి ఆలోచించుకోండి చాలామంది అని నేను చెప్తున్న మాట కాదు. చాలామంది రాజకీయ విశ్లేషకులే విస్తుపోయేలా మాట్లాడారు. ఇంత కలగలుపుతనమా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అంటే ఇది ఒకళ్ళు ఇస్తే రాదు అని ఆయన చెప్పారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాల్లో పనిచేస్తున్న దగ్గర నుంచి కూడా ఇటువంటి వారిని, గోపాల్ గౌడ్ గారి లాంటి వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకున్నాను. ప్రజలకు ఏదో ఒకటి నేను చెయ్యాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను అంటూనే ప్రాంతీయ తత్వం లేకుండా అందరం కలగలిసి ఉండాలి అంటూ ఒక జాతీయ స్థాయిలో జనసేన పార్టీని కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారా అంటే ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది ఆయన తిప్పక్కర్లే, ఆటోమేటిక్గా ఆయన పనులు చూసి, ఆయన మాట్లాడే విధానం చూసి ఆయన ఇప్పటికే నెంబర్ 1 జాతీయ స్థాయిలో ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తుల్లో చాలామంది చెప్తున్న మాట ఏంటి అంటే ఒకరిని చూసి నేర్చుకోండి అనే చెప్తున్న ఒక లిస్టులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేటి రాజకీయ నాయకులే కాదు, నేటి యువతరం కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి అని చాలామంది చెప్తున్న మాట. సో ఆయన ఆదర్శాలు, అలాగే ఆయన నడవడిక, ఆయన తీసుకునే చర్యలన్నీ కూడా ఆయన సొంత లాభాలకి, రాజకీయ లాభాల కోసం మాత్రమే కాదు, సామాజిక న్యాయం జరగాలి, సమస్యల పరిష్కారం వైపు ఉండాలి, ఆయన ఏ చర్యలు తీసుకున్నా ఆ విధంగానే ఉంటాయని చాలామంది చెప్తున్న మాట. సో ఇది ఈనాటి ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.